ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డితో పాటు కొంతమంది సర్పంచులు ఈటెల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పాలన బాగుండడంతో ప్రజలు తమను ఆదరిస్తున్నారని చెప్పారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తామన్నారు ఈటెల. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జీహెచ్ఎంసీలో కేవలం ఒకే పార్టీ అధికారాన్ని కైవసం చేసుకునే చరిత్ర ఎప్పుడు లేదు. అది మొన్న మాత్రమే గులాబీ జెండా కింద మాత్రమే ఉన్నది. ఇవాళ ఎక్కడ ఎన్నికలు జరిగినప్పటికి కూడా, వరంగల్లో ఎన్నికలు జరిగినా, నారాయణఖేడ్లో ఎన్నికలు జరిగినా, జీహెచ్ఎంసీలో ఎన్నికలు జరిగినా, రేపు వరంగల్, ఖమ్మం మేయర్లకు జరిగే ఎన్నికలలో కూడా ఖచ్చితంగా ఎగిరే జెండా గులాబీ జెండా మాత్రమే అని చెప్పి ఇవాళ మనవి చేస్తూ ఉన్నా. దేశంలోనే గొప్ప రాష్ట్రంగా పరిపాలన కొనసాగుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఇలా అందరూ పొగిడేటువంటి పరిస్థితి వచ్చింది.